విశాఖ జగదంబ సర్కిల్లో సిపిఐ నేతలు నిరసన చేపట్టారు. కూటమి నేతలు ఎన్నికల ముందు నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రిస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో సామాన్యులు నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కూటమి పాలనలో నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి లేదు, తినే పరిస్థితి కనిపించలేదు. బజారుకి వెళ్లాలంటే జేబుకి చిల్లిపడే పరిస్థితి కనపడుతుంది. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల నిరసిస్తూ సిపిఐ నేతలు జగదంబ జంక్షన్లో నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇంకా రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి సిపిఐ నేతలు సార్ చెప్పారు. సార్, ఎన్నికలకు ముందు నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేస్తామన్నారు. దానికోసం ధరల స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఎటువంటి పరిస్థితి కనపడుతుందా? నిత్యావసర వస్తువుల ధరలను పెంచడం వల్ల సామాన్యులు కానీ ప్రజలు కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు ఎన్నికల ముందు ప్రభుత్వాలు అనేకమైన ప్రజలకు హామీలు ఇస్తున్నారు. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు ప్రజా సమస్యలు అనేది పరిష్కారం కొరకు ఎటువంటి పద్ధతిలో ముందుకు పోవట్లేదు. ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు చూసాం. ఇప్పుడు ఏదైతే ఏప్రిల్ నెలలో 1370 రూపాయలు ఉన్న రైస్ బ్యాగు నేడు 1770 రూపాయలు అయింది. అంటే ఒక కేజీ మీద 16 రూపాయల చిల్లర అనేది ఈరోజు అంటే కేజీ మీద రైస్ అనేది ఈరోజు 16 రూపాయల చిల్లర అనేది పెంచారు. షుగర్ చూసాం, పంచదార ఈరోజు పంచదార లేకుండా ఏ వస్తువు కూడా తయారవదు. ఇక బేకరీలు కానీ స్వీట్ షాపులు కానీ లేదనుకుంటే శుభకార్యాలు అయ్యేటప్పుడు కూడా పంచదార అనేది చాలామంది ప్రజలు ఎక్కువగా వాడుతారు. 45 రూపాయలు ఉన్న పంచదార నేడు 65 రూపాయల దాకా కూడా పెంచారు. అంటే 30 రూపాయల దాకా పంచదార అనేది పెరిగింది. ఇప్పుడు రైతు బజార్లో ఉల్లిపాయలు అనేది 52 రూపాయలు అమ్ముతున్నాయి. బయట 60 రూపాయల దాకా ఉల్లిపాయ లేనిది ఏ కూర కూడా ఇంట్లోననేది వండే పరిస్థితి అనేది లేదు. అంటే ఇంత నిత్యావసర వస్తువులు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వాలు పెంచి మీరు ప్రజలకు ఇచ్చే హామీలు అసలు ఏం చేస్తున్నారు అనేది ఈరోజు ప్రభుత్వాన్ని అనేది కూటమి ప్రభుత్వాన్ని అనేది ప్రశ్నిస్తున్నాం. నిత్యావసర వస్తువు ధరలు ఇంత పెద్ద ఎత్తున పెంచడం వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అనేది ఉంది. మీరు పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని విశాఖపట్నం జిల్లా సిపిఐ సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు ఏమైపోయినా ప్రధానమంత్రి గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అక్కర్లేదండి. మహానుభావుడైనటువంటి ప్రధానమంత్రి మోడీ తాత గారు ఎక్కేటప్పటికి గడిచిన 5 నెలల కిందట 1250, 1300 బియ్యం 26 కేజీల బస్తా. ఈరోజు అది 1800 అయింది. ఆయిల్ ప్యాకెట్ 200 అయింది. కందిపప్పు 160 నుండి 170. పంచదార నిత్యం సామాన్యులు వాడుకునే పంచదార 85 రూపాయలు. ఇంకెంతకన్నా అన్యాయం ఏమైనా ఉందా? నిత్యావసర ధరలు అతి దారుణంగా పెరిగిపోయాయి. పేదవాడు ఉరితాడేసి చనిపోయే విధంగా కూడా చేశారు. కాబట్టి ఖచ్చితంగా నిత్యావసర ధరలు తగ్గించాలి. ఎట్టి పరిస్థితులు తగ్గించిన ఈ యొక్క చాలా ఉద్రేకమైన పోరాటాలు చేసి ప్రభుత్వమే తిరగబడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఎన్నికలకు ముందు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించమని చెప్పిన పాలకులు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా నిత్యావసర వస్తువుల ధరలను పెంచేశారని చెప్పి సిపిఐ నేతలు మండిపడుతున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, జగదంబ సెంటర్ నుండి.